2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయబుద్ధన గారు. నమస్తే ఉషా. ఒక రిలేషన్‌లో ఫోర్స్‌డ్‌గా ఉంటున్నాము అంటే, ఆ రిలేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇద్దరికి, భార్యకి, భర్తకి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ ఆడపిల్ల నాకిష్టం లేదని చెప్పిన తల్లిదండ్రుల వల్ల కావచ్చు, అత్తమామల వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, లేదా తనకి సంబంధించే అయ్యుండొచ్చు. ఫోర్స్‌డ్‌గా ఇంక తప్పదు అని ఉన్న రిలేషన్‌కి సంబంధించి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫర్దర్‌గా చూసే అవకాశం ఉంటుంది? ఫ్రాంక్గా చెప్పాలంటే సగం మంది ఫోర్స్డ్ మ్యారేజెస్లోనే ఉంటున్నారు ఆల్రెడీ. పిల్లలు లేకపోతే సగం ఫోర్స్డ్ మ్యారేజెస్ ఉండవు. పిల్లల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లలు ఏమన్నా అనుకుంటారని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మనం పెళ్ళై 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన వాళ్ళని చూస్తే కొంతమందిని, అంటే చాలా ఇయర్స్ అయిన వాళ్ళని వాళ్ళు వద్దు అనుకుని కూడా బయటికి రాలేకపోవటానికి కారణం ఒకే ఒక్క థ్రెడ్ పిల్లలు. ఇందులో అంటే పెద్ద కొత్తగా కనుక్కుని చెప్పింది ఏమీ లేదు. ఇంకొకటి, సమాజం ఏమీ అనుకోదు. అసలు నువ్వు ఈ క్షణం వెళ్ళిపోతే ఎవ్వరూ పట్టించుకోరు, నిన్నెవ్వరూ క్వశ్చన్ చేయరు, నీ గురించి ఎవ్వరు ఏమనుకోరంటే 100కి 90 మంది వెళ్ళిపోతారేమో అని డౌటు. మరి దేనివల్ల అంటారు? అంటే అది ఒక్కళ్ళ తప్పు అనేమి నేను అన్నాను. అంటే ఏమవుతుందంటే స్లోగా పార్ట్నర్స్ టేక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. ఇది ఉన్న చోట ఇట్లా ఉంటుంది మొనాటనీ. అంటే కొత్తగా ఉండటానికి ప్రయత్నించరు. కొత్తగా అంటే ఆ ఎమోషనల్ బాండ్, నువ్వు లేకపోతే నేను లేను అనే ఫీల్ని అవతల వాళ్ళకి క్రియేట్ చేయరు. నా భర్తే కదా రోజు చెప్పేదేంటి, నా భార్యే కదా అంటే అప్రిషియేట్ చేసేదేంటి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. బట్ మనం ఎప్పుడూ చెప్పిన పాత ఎగ్జాంపులే, రిలేషన్షిప్ అనేది ఒక మొక్క లాంటిది. మహావృక్షమైనా సరే ఎండిపోయి కృషించిపోయి దాని యొక్క నవనవలాడే ఆ జీవత్వాన్ని కోల్పోతుంది. అర్థమైందా? కాబట్టి ఏంటంటే రిలేషన్షిప్ని ఎప్పటికప్పుడు కొత్తదనంతో నింపుకోవాలని, అంటే కొత్తగా ఉండేలాగా చూసుకోవాలని, సంథింగ్ అంటే చిన్నవి దానికోసం ఏదో పెద్దవి చేసేయక్కర్లేదు. అంటే ఇంటర్నేషనల్ ట్రిప్పులు లేకపోతే వేలకు వేలు పెట్టి గిఫ్ట్లు ఇవ్వాలి అప్పుడే బాగుంటుంది అనుకోవటం కూడా తప్పు అది. సో కాబట్టి ఏంటంటే రోజు చేసే చిన్ని పనులు అసలు చాలా బూస్ట్ ఇస్తాయి రిలేషన్షిప్కి. ఇకపోతే నువ్వు ఫోర్స్డ్ మ్యారేజ్ అన్నావు. సో ఫోర్స్డ్ మ్యారేజ్కి అంటే ఏంటి కారణం? అంటే ఒక వ్యక్తి ఫోర్స్డ్ మ్యారేజ్ లాగా అవ్వటానికి మ్యారేజ్ ఎట్లా ఉంటే అది ఫోర్స్డ్ మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మాట మెదిలితే అన్న గిల్లి కజ్జ ఆ అన్న పోట్లాట్లో వస్తున్నాయి అనుకో, అంటే దానికి ఒక పర్థం ఉండదు. అంటే ఎవరన్నా వింటే అసలు దీనికి పోట్లాడుకుంటారా, అసలు మరీ చిరాగ్గా కాకపోతే అనో, విడ్డూరం కాకపోతే అనో అనుకుంటారు. అలాంటి ప్రతి చిన్న విషయానికి ఎడ్డం అంటే తిడ్డమని ఒకళ్ళు కనుక అట్లా ఉంటే అది కూడా లీడ్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పేవి ఫోర్స్డ్ మ్యారేజ్కి లీడ్ చేస్తాయి. ఇంకొకటి నెగిటివిటీ. అంటే ఒక మనిషి ఏం చేసినా అందులో పాజిటివిటీ చూడకుండా నెగిటివిటీనే చూడటం. ఏదన్నా రెండోది ఉంటే, అంటే ఇప్పుడు 4 పనులు చేసి ఒక పని తన్నింది, మిగతా 3 పనులు బాగా వచ్చాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకపోగా ఈ ఒక్క పనినే గుచ్చి నీకేం చేత కాదు, నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, లేకపోతే సంపాదించడం తెలియదను అన్నీ ప్రేమగా చూసుకుంటారు. కొంచెం సంపాదన తక్కువ ఉంది. సో ఎటు నుంచి ఎటు తిరిగిన మాట సంపాదన మీదకి పక్కనాళ్ళతో పోల్చుకుని అప్పటికి ఏమవుతుంది, ఒక ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీ వస్తుంది అవతల పార్ట్నర్స్లో. ఎప్పుడు నెగిటివ్ మీద ఫోకస్ ఎక్కువైందో ఒకళ్ళకి, రెండో వాళ్ళకి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏంటి, నేను సరిపోను వీళ్ళకి, నేనేం చేసినా వీళ్ళకి నచ్చదు, నేను నాట్ సఫిషియంట్, ఐఎమ్ నాట్ ఇనఫ్, గుడ్ ఇనఫ్ అనో, లేకపోతే దేంట్లో అయినా సరే బ్యూటిఫుల్ ఇనఫ్ అనో, వర్త్ ఇట్ అనో, అంటే ఈ సంసారంలో ఈ దాంపత్యంలో నేను ఫిట్ అవ్వలేదు, నేను సరిపోను అనే ఫీలింగ్ తెప్పించేస్తారు. అదొకటి. రెస్పెక్ట్ ఉండదు. ఎప్పుడు చూడు ఎవరి ముందైనా సరే చులకనగా మాట్లాడటం, తీసిపారేయటం, కరివేపాకు తీసేసినట్టు కూరలోంచి. యాక్చువల్గా అది ఎంతో ఇంపార్టెంట్. అలాగే రిలేషన్షిప్లో ఒకళ్ళకొకళ్ళు ఇంపార్టెంట్ అన్న వాళ్ళని తీసి పడేసుకుంటూ ఉంటారు. సో నేను అదే అంటున్నాను, చాలా సందర్భాల్లో ఇవి ఫేస్ చేస్తున్నప్పుడు ఒక ఉమెన్ వైపే మనం మాట్లాడితే, ఒకవేళ ఇవి మేము ఫేస్ చేస్తున్నాం,
మీరు అన్నారు కదా, కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు తీసి పడేస్తూ ఉంటారు కొన్నిసార్లు. లెక్క చేయరు, మాట వినరు, వాల్యూ ఇవ్వరు, రెస్పెక్ట్ ఉండదు. వెళ్దాం, పోనీ ఇంకా ఇక్కడ సస్టైన్ అవ్వలేనేమో, నేను కరెక్ట్ కాదేమో అన్న ప్రాసెస్ ఎప్పుడైతే భార్యకి కలుగుతుందో, చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ఫోర్స్డ్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆ జీవితానికి సంబంధించి ఆడపిల్ల డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటారు? ఆ ఫోర్స్ఫుల్ లైఫ్లో ఉండొచ్చా? ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి. సో నీకు ఫోర్స్ఫుల్గా ఎందుకు అనిపిస్తుంది? సో అంటే ఏంటి, నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వేం చేసినా పనికిరాదు, నెగిటివిటీ, నీ ఫైనాన్షియల్స్ మీద వాళ్ళ కంట్రోలు, సెక్షువల్ అప్రూవల్ లేకుండా నిన్ను బలవంత పెట్టడం, నీకు రెస్పెక్ట్ లేకపోవటం, నువ్వు ఏది చేసినా నచ్చకపోవటం, ఏది చేసినా పోట్లాడటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సో నేను నీకు అందుబాటులో ఉండను, ఇవి ఇవి కనుక జరిగితే అనేది క్లియర్గా ఫస్ట్ కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే ఒక ఫైన్ డే ఫోర్స్ఫుల్ మ్యారేజ్ ఇది, నేను ఉండలేకపోతున్నాను అని వచ్చేసే కంటే ఫస్ట్ ఎప్పుడూ కూడా రిపేర్కి ఛాన్స్ ఇవ్వాలి. ఇచ్చి మాట్లాడి, కొంతమంది ఉంటారు నా తప్పేమి లేదు, ఇవన్నీ అసలు నేను చేయట్లేదు నువ్వే అని. బట్ అట్లా అనిపించే అవకాశం ఇచ్చినా కూడా అవతల వ్యక్తిలో ఏమాత్రం గ్రహింపు లేకుండా, అంటే కొంతమంది ఏంటి చెప్పాను కదా, వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ ఏం ఉండకపోయినా వాళ్ళు చేసేది అవతల వ్యక్తిని హర్ట్ చేస్తుంది అన్నది కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే పెరిగిన వాతావరణం కానివ్వండి, ఇంట్లో తండ్రుల్లో ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది ఇట్లానే ఉంటుంది, ఇలాగే ఉండాలి, నేను మగవాడిని అంటే ఇలాగే ఉంటాడు మొగుడు మగవాడు భర్త అనేది అనుకుంటూ అదొక ప్రాసెస్ అనుకున్నప్పుడు వాళ్ళకి అవతలాల ఫీలింగ్స్ అర్థం చేసుకోవటం కానీ, ఎంపథెటిక్గా ఉండటం కానీ, తెలుసుకోవటం కానీ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అనిపించిన ప్రతి అమ్మాయికి అబ్బాయి అర్థం చేసుకోలేని వాడు అయి ఉండకపోయి ఉండొచ్చు. అందుకని ఎప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి. ఇది 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 ఈ ఏరియాస్లో నేను ఇబ్బంది పడుతున్నాను, ఇదే రకంగా ఉంటే నా మనసు ఈ పెళ్ళి మీద లేదు, ఈ రిలేషన్షిప్ మీద ఏం చెయ్యాలి అనేది అతనికి చెప్పగలగాలి, లేదా కౌన్సిలింగ్లో ఇవన్నీ చెప్పగలగాలి. ఎందుకంటే ప్రతి భార్య ఇప్పుడు ఈ పైన చెప్పిన వాటిలో ఎక్కడో ఒకటన్నా ఫేస్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. బట్ అలా అని ఫోర్స్ఫుల్ మ్యారేజ్ మనం ఫోర్స్డ్గా ఉంది వచ్చేయాలి అని చెప్పలేము. బట్ అన్ని రకాలుగా ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అని చెప్పిన తర్వాత కూడా నేను ఇంతే అని అంటే మాత్రం షీ కెన్ ఆప్ట్ అవుట్, బయటకు వచ్చేయచ్చు. ప్లస్ అప్పుడు ఏమవుతుంది, అది నార్సిజం కింద అవుతుంది. ఇప్పుడు అతను నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను మొర్రో అని చెప్పినా, అవునా నేను చేంజ్ చేసుకుంటాను అని అననప్పుడు డెఫినెట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఉందా లేదా అనేది ఆ అమ్మాయి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది దినదిన గండం. ప్లస్ అక్కడ ఉంటే మానసికంగా కూడా లేనిపోని అవలక్షణాలు స్టార్ట్ అవుతాయి, జబ్బులు, ఈ డిప్రెషన్లు. అంతే కదా, నువ్వంటే ఇష్టం లేని చోట, నీకు విలువ లేని చోట, నువ్వు అవసరం లేని చోట ఉండటం వల్ల ఏమవుతుంది, నువ్వు ఆ పజిల్లో నువ్వు అక్కడ ఉండాల్సిన ముక్కవు కాదు. అప్పుడు నీకు ఉనికే ఉండదు కదా, మ్యాచ్ అవ్వదు, ఉనికి ఉండదు. సో ఉనికి లేని చోట, నీ అవసరం లేని చోట ఉన్నప్పుడు ఏమవుతుంది, అది కలుపు మొక్కే అవుతుంది. ఇప్పుడు మొక్కజొన్న తోటలో ఆలుగడ్డ మొక్క ఉందనుకో, కలుపు మొక్కే అవుతుంది, తీసి పడేస్తాం మనమే. ఆలుగడ్డ విడిగా పనికొస్తుంది, కానీ మొక్కజొన్న తోటలో అవసరం లేదు. అలా అని ఆలుగడ్డకి ఇంపార్టెన్స్ లేదని కాదు, అక్కడ నీకు లేదు. ఎగ్జాక్ట్లీ. సో నువ్వెక్కడ పనికొస్తావో, నువ్వెక్కడ కలుపు మొక్క కాకుండా ప్రొడక్టివ్గా ఉంటావో అక్కడ నువ్వు ఉండాలి. సో దీనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవసరం లేదు అని నీకు ప్రతిరోజు ప్రతి క్షణం అనిపిస్తుంటే నీకు మనశ్శాంతి ఉండదు కదా. మనశ్శాంతి సంతోషం కంటే ఎక్కువ ముఖ్యం. చాలాసార్లు చెప్పాను నేను ఇది. సంతోషం టెంపరీగా, అంటే నువ్వు ఏదన్నా చేస్తే వస్తుంది, కానీ మనశ్శాంతి నీకు మామూలుగా మొత్తం మీద అవసరం. మనశ్శాంతి, సంతోషం ఉండి మనశ్శాంతి లేని కంటే మనశ్శాంతి ఉండి సంతోషం కాస్త తక్కువైనా మనిషి బ్రతకగలడు. సో కాబట్టి ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఒక అమ్మాయిని, ఏదైనా గుర్రాన్ని మనం నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేం. తల్లిదండ్రులు సమాజం కోసమనో, పరువు కోసమనో, పిల్లలు ఉన్నారనో ఉండమని బలవంతం చేసిన కొద్దీ అదొక మొక్కుబడి కింద అయిపోతుంది. కానీ మనిషి ఉంటుంది, ఆ మనిషిలో జీవం ఉండదు. ఎగ్జాక్ట్లీ. వండుతుంది, అందులో ప్రేమ ఉండదు. పని చేస్తుంది, అందులో ఇష్టం ఉండదు. శరీరం ఉన్న ఒక కట్టెలాగా, అంటే ప్రాణం ఉన్న ఒక ఇదిలాగా, బొమ్మలాగా ఉంటుంది తప్పితే అందులో ఎమోషన్స్ కానీ ఏమీ ఉండవు.
సో అలాంటి పార్ట్నర్ ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే అతనికి కూడా సుఖమేం ఉండదు, కాకపోతే అది కూడా అతను గ్రహించలేడు. మీరు అంటుంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనిపిస్తుంది. వీలైతే పార్ట్ 2 చేద్దాం, ఎందుకంటే అవతల మనిషికి కూడా సుఖం ఉండదన్న పాయింట్ చాలామంది ఐడెంటిఫై చెయ్యరు. మాకెలా ప్రభావం అవుతుందో అన్న విషయాన్ని గమనించరు. తెలియకనే పిల్లలపైన, ఫ్యామిలీస్ పైన, పర్సనల్గా చాలామంది సూసైడ్స్ చేసుకునే అవకాశం, డిప్రెషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి కూడా మనసు మళ్ళీ అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే అంటే ఆ యొక్క సింపతి దొరుకుతుందో స్లోగా మైండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ద్వారా స్టార్ట్ అయ్యి స్లోగా డైవర్ట్ అవుతారు మనుషులు. మనం అనుకుంటాం కానీ చాలా కారణాలు ఉంటాయి. ఒక ఆడపిల్ల మనసు చంపుకొని ఇంకొక దాని వైపు వెళుతుంది అంటే తెలియకుండానే చాలా ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి. సో ఎవ్రీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ లవ్ ఆర్ లస్ట్, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ వల్ల, భర్తతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవటం వల్ల, కనెక్షన్ బాండింగ్ లేకపోవటం వల్ల, సో మెనీ రీజన్స్, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల. అంటే ఒకటే కారణం అని కాదు, చాలా కారణాలు ఉంటాయి. సో సెకండ్ పర్సన్ వైపు కూడా ఆలోచించి మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా ఈ ఎపిసోడ్ కనుక చూసి మీ ఫ్యామిలీలో మేము ఇది ఫేస్ చేస్తూ ఉన్నాము, లేదా మా పిల్లలు మేము ఫోర్స్డ్గా ఉంటున్నాం, బయటకు వచ్చేస్తాం అంటున్నారని తల్లిదండ్రులు ఈ ఎపిసోడ్ చూసిన పార్ట్ 2 అడిగితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మీరు కనుక కామెంట్స్ ఇస్తేనే మేము ఆ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏమైనా చెప్తారు మేడం? సో ఇట్లా ఇబ్బంది పడి ఫోర్స్ఫుల్గా ఉంటున్నాము అనుకున్నప్పుడు కానీ, మైండ్ డైవర్ట్ అవుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి రీజన్ ఉండొచ్చు, ఫీలింగ్స్ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ అనేది అయితే కరెక్ట్. అంటే రీజన్స్ మనల్ని మనం అంటే ఏమంటారు సమర్థించుకోవటానికి తప్పితే బేసిక్గా నువ్వు ఒక రిలేషన్షిప్లో ఉండగా ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోవటం అనేది మోరల్గా, ఎథికల్గా, లీగల్గా అన్ని రకాలుగా తప్పు. అట్లా డైవర్ట్ అయ్యేటప్పుడు ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తెలుస్తుంది, తెలవకుండా అయితే ఉండదు. అదే అంటున్నాను, మనసు చంపుకొని వెళ్తుంది అంటే ఫస్ట్ స్టెప్లోనే నేను డైవర్ట్ అంటే ఎక్స్ట్రా దానికి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు గనక నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే నేను ఇందులోకి వెళ్ళిపోతాను అనేది ప్రతి అమ్మాయికి తెలుస్తుంది. సమర్థించుకుని వెళతారు. అంటే ఏంటి, నా భర్త ఇలా చేస్తున్నాడు కాబట్టి ఇది తప్పు లేదు, నాకు ఇక్కడ స్వాంతన దొరుకుతుంది కాబట్టి అని అనుకోకుండా ఉండగలిగి అందులోంచి బయటికి రావాలి అంటే తప్పకుండా కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. షూర్ విజయ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా దీని గురించి ఇంకా సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు చెప్తుంటే ఒకటి కాదు, ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ప్రతిదీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్కి సంబంధించి పార్ట్ 2 కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ ఫోర్స్డ్ రిలేషన్లో మేము ఉన్నాము, సస్టైన్ అవ్వలేకపోతున్నాం, పిల్లల కోసమే లైఫ్ లీడ్ చేస్తున్నాం, లేదా మాకు వేరే థాట్స్ వస్తున్నాయి, లేదా మ్యారేజ్ అయిన 6 months నుంచి మాకు ఇలా అనిపిస్తూ ఉంది, మేము స్టెప్ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అనే ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ చాలా చాలా అవసరం. ఎందుకంటే విజయ గారు చెప్పినట్టుగా డిప్రెషన్, యాంగ్జైటీ, దాంతోపాటు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. మనకు సంబంధించి మన మైండ్ సెట్ రకరకాల ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి వాటి వైపు మళ్ళకుండా ఉండాలంటే ఒకసారి కూర్చొని మాట్లాడడం ఎంతైనా అవసరం. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.